సో ప్రశ్న రావణ్ గురించి రావడం జరిగింది. రావణ్ పై ఉపా కేసు విద్వేషాలు రెచ్చగొట్టడం, యువతను మావోయిజం వైపు నడిపిస్తున్నందున రిమాండ్ రిపోర్ట్లో ఏపీ పోలీసులు అంటూ చూస్తా ఉన్నాం. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాలి. ఏమంటారు ఇక్కడ? సో 5వసారి ఉపా. సో ప్రశ్న రావణ్ సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో మొదట ఒక కేసు పెట్టడం జరిగింది, బెయిల్ రావడం జరిగింది. 2వ కేసు పెట్టడం జరిగింది, బెయిల్ రావడం జరిగింది. 3వ కేసు పెట్టడం జరిగింది, బెయిల్ రావడం జరిగింది. 4వ కేసు పెట్టడం జరిగింది, బెయిల్ రావడం జరిగింది. ఇట్లా కాదని చెప్పేసి మొత్తం ఆయన ఛానల్ మొత్తం కూడా చూసి ఒక 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 అంశంతో ఆయన పైన యూఏపీఏ కేసులు పెట్టడం జరిగింది. సో ఆయన ఫోన్లో మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి దొరికింది అని చెప్పేసి మొత్తానికి అయితే ఆయన పైన ఉపా కేసు పెట్టినటువంటి విషయం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇలా చాలా 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 విషయాలని మాట్లాడదాం. ఫస్ట్ ఈ కేసు గురించి మాట్లాడదాం, దాని తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదాం. సో అయితే అంతకుముందు రోజే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విలేకరుల సమావేశం నుంచి ప్రశ్న రావణ్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగినటువంటి కుట్రపూరిత ఆడియో కాల్ అంటూ సంచలన ప్రకటన చేశారు. సో వీళ్ళు ఫేక్ మార్ఫింగ్లకు, ఫేక్ ఆడియోలకు పెట్టింది పేరు జనసేన, టీడీపీ. సో ఇప్పుడు వాటిని తీసుకొని వాటిని రిలీజ్ చేసి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ప్రశ్న రావణ్ అంటే కూటమి ప్రభుత్వానికి ఉచ్చబడుతున్నట్టుంది. లిటరల్గా ప్యాంట్లు తడుస్తున్నాయి. ఏంది నాకు అర్థం కాదుగా. సామాన్యమైనటువంటి వ్యక్తి వార్తలు చేస్తే, మీ పైన టార్గెట్ చేస్తే మీకు మీ ప్రభుత్వం కుప్పగూలుతుందా అనేటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి మీకు. ఆయన అంటే భయం అవుతుందా? లాగులు తడుస్తున్నాయా మీకు? లోకేష్కి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి అయితే లిటరల్గా ఆయనకు లాగు తడుస్తున్నట్టున్నది. ప్రశ్న రావాలంటే భయం అవుతుంది. అందుకే ఆయన ఎట్లయినా సరే పగ తీర్చుకోవాలని చెప్పేసి మొత్తాన్ని ఉపా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో గరికపాటి శివశంకర్ గన్నవరం పోలీసుగా ఫిర్యాదు చేయగా 5వసారి నమోదు చేసి అరెస్ట్ చేశారు. పాయకరావుపేటలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది అసాధారణ కేసుగానే అంతా భావించారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడంతో రిమాండ్ అనివార్యంగా మారింది. అందుకు దారి తీసిన పలు అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడిస్తూ పలు సంచలన అంశాలు బయటపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రావణ్ పై పలు కేసులు ఉన్నాయని, ఏపీలో 9 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. హిందూ సంస్థలు దేవతలను హేళన చేయడం ద్వారా సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని పోలీసులు తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో ఇదొక పరిస్థితి. సో అదేవిధంగా ఈయన పైన ఏం జరిగింది? సో పోలీసులు 147, 148, 152, 197, 197 1D, 351 1B బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు 1967 ఉపా చట్టం సెక్షన్ కింద సెక్షన్ 39 కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సో మెజిస్ట్రేట్ ఆబ్వియస్గా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. సో ఏలూరు సభతో జనసేన ఆగ్రహం అంటూ చూస్తాను. సో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మిత్రులారా. కొన్ని ప్రశ్న రావణ్ సంబంధించినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి గమనించినట్లయితే ఆయన పైన యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1969 కింద, దాని తర్వాత శిక్షలు మారినాయి, కొన్ని ఆల్టర్ అయినాయి. సో దాని కింద ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఎందుకు? మావోయిస్టు భావజాలాన్ని జనాలకు ఆకర్షితం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి, హిందూ దేవీ దేవతలు కించపరిచి చెప్పేసి కొన్ని సెక్షన్ల కింద పెట్టడం జరిగింది. అయితే ఈ రెండు కూడా తప్పు, ఈ రెండు కూడా ఫేక్ కేసులే. నిజమైనటువంటి కేసులు పెట్టేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి కూటమి ప్రభుత్వం ఫేక్ కేసులు పెట్టింది. ఈరోజు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? మావోయిస్ట్ భావజాలతో ఉన్నాడా? ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, నేను నాస్తికవాదిని, నేను కమ్యూనిస్టు వాదిని, నేను ఫెమినిస్ట్ వాదిని అని 3 అంశాల మీద ఖచ్చితంగా కట్టుబడి ఉంటా అని చెప్పిండు. దాని ప్రకారమే ఆయన ముందు పోతున్నాడు తప్ప ఎక్కడ కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి అది చేయలేదు. ఒక స్టోరీ చేసిండు. ఈ దేశంలో ప్రభుత్వాలు తప్పు చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు చాలా మంది పేర్లు చెప్తూ దానిలో హిడ్మా ఒకడని చెప్పిండు. దానిలో తప్పేమున్నది? హిడ్మాను ఈ దేశ ప్రజలు కొలిచిరు, తప్పేమున్నది? ఆయన పోరాటాన్ని కొనియాడినరు, అదే పని ఆయన చేసిండు. దానికట మావోయిస్ట్ సంబంధించినటువంటి నా ఇష్టం భయ్, నాకు హిడ్మా నచ్చిండు, హిడ్మా నచ్చితే నేను మావోయిస్ట్ అయిపోతానా, హిడ్మా నచ్చితే నేను మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని ఇచ్చినట్ట ఎట్లయితుంది? అట్లా అంటే చాలా మంది హిడ్మా గురించి మాట్లాడేది కదా. మరి వారిని అందరినీ అరెస్ట్ చేసి దమ్ముందా ఏపీ ప్రభుత్వానికి? ఏది చాతగాక, ఏమి చేయలేక, ప్రశ్న రావణ్ ఎంటిక కూడా పీకలేక
ఈరోజు ఈ కేసులు పెట్టిరు. ఇది వీళ్ళు చేస్తున్న దుర్మార్గం.